జై దుర్గా భవాని. ఈరోజు దుర్గమ్మ సందేశం ఏంటి అంటే, ఆలస్యం చేయకుండా ఈ తియ్యటి వార్తను ఇప్పుడే విను. ఆనందంతో ఉప్పొంగిపోతావు. ఈ దుర్గమ్మ ఉంది అని నమ్మితే ఈ క్షణమే విను. అస్సలు ఏమరపాటుగా ఉండకు. ఇదిగో, ఈరోజు కేవలం ఈ దుర్గమ్మ విజయవాడ నుంచి నీకోసంగా ఈ తీపి కబురు తీసుకువచ్చేశాను. కాదమ్మా, వద్దమ్మా అని అనకుండా ఆనందంగా తీసుకో. ఈ అమ్మ దగ్గర నీకు మొహమాటం ఎందుకు చెప్పు? కన్న తల్లి దగ్గర నువ్వు మొహమాట పడచ్చా? ఏమాత్రం వద్దు, నిర్మోహమాటంగా తీసుకో. నువ్వు ఎప్పుడైనా సరే నీ పనిపై దృష్టి పెట్టు. నువ్వు చేసే పనిలో విజయం రాలేదు అని, ఏమాత్రం కూడా ఒక్క ఇంచు కూడా ముందుకు వెళ్ళడం లేదని ఈ దుర్గమ్మ పైన అలిగావా? కోపంతో ఉన్నావా? ఇలా చూడు నా బంగారు, చిన్న పిల్లల పసిపిల్లల నువ్వు అలా మారం చేస్తూ ఉంటే నాకు ముచ్చటేస్తుంది. నిన్ను ఇంకా ఇంకా బుజ్జగించాలనుంది. నీకు నీ కోరిక తీర్చాలి అని నువ్వు నా వద్దకు వస్తావు. అది కూడా ఒక చిన్న పిల్లల ఏమీ తెలియని అమాయకంగా నా దగ్గరికి వస్తావు. చిన్న పిల్లల మనసు ఎలా అయితే కల్మషం లేకుండా స్వచ్ఛంగా ఉంటుందో అలానే నీ మనసు కూడా స్వచ్ఛంగా ఉంటుంది. అలాంటి మనసుతో నా వద్దకు వచ్చి నా ఒడిలో మంచిగా సేద తీరుతావు. ఈ అమ్మకు బోలెడు కబుర్లు చెబుతావు, కథలు చెప్పుకుంటావు. నన్ను నీ మాటలతో బుజ్జగిస్తావు, మైమరిపించేస్తావు. ఇక అదే నీ కోరిక తీరడం కాస్త ఆలస్యమైతే, కొద్దిగా అటు ఇటు అయితే ఈ దుర్గమ్మనే కోప్పడతావు, అలుగుతావు. మా అమ్మ నాకు అది చేయలేదు, ఇది చేయలేదు అని చెప్పి ఇప్పటి వరకు నేను నీ జీవితంలో ఎన్ని చేశానో చెప్పు. అన్నిటినీ మర్చిపోయి కోప్పడతావు. అవును కదా? ఇది వాస్తవమే కదా? సరేలే, నేను కూడా ఏమీ పట్టించుకోనులే. ఎందుకంటే నువ్వు నా బిడ్డవి కదా. నా బిడ్డపై నేను ఎలా కోప్పడతానో చెప్పు. ఒకవేళ కోప్పడినా అది నా బిడ్డ బంగారు భవిష్యత్తు కోసమే. ఇలా చూడు నా బంగారు, ఈ లోకంలో ఏదీ కూడా శాశ్వతం కాదు. అది నీకు తెలియందా చెప్పు? మరి ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నావు? లేని దానికోసం ఎందుకు ఆరాటపడుతున్నావు? ఉన్నదాంతో ఎందుకు తృప్తి పడలేకపోతున్నావు? అతిగా ఆలోచిస్తున్నావు ఎందుకు? ఎప్పుడూ కూడా లేని దానికోసం ఆరాట పడకుండా ఉన్నదాంతోనే తృప్తిపడు. అందులోనే ఆనందాన్ని వెతుక్కో. అప్పుడే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. ఇక ఆ అద్భుతాన్ని ఎవ్వరూ కూడా నీ నుంచి దూరం చేయలేరు. ఈ ప్రకృతి ఆ భగవంతుడు ఇచ్చిన వరం. అలానే నీ మంచి స్వచ్ఛమైన జీవితాన్ని కూడా ఆ భగవంతుడు నీకు ఇచ్చిన గొప్ప వరం. ఇది అనుకున్న వాళ్ళందరికీ కూడా దొరకదు బంగారు. మరి నువ్వు దాన్ని ఎలా వదులుకుంటావు చెప్పు? వదిలేస్తాను, దీని నుంచి తప్పుకుంటానమ్మా అని నా దగ్గర ఎలా చెబుతావు? ఆ వరాన్ని సరిగ్గా ఉపయోగించుకో. లేని దానికోసం ఆరాటపడి నీ మనశ్శాంతిని కోల్పోవద్దు. ఇలా చూడు, ఇప్పుడు నీకు వచ్చిన కష్టాలు కన్నీరు శాశ్వతం కాదు అని తెలుసుకో. కష్టపడు. ఎన్ని కష్టాలు వచ్చినా వెనకడుగు వేయకు. ప్రయత్నించేందుకు విఫలం కాకు. ఎందుకంటే అది నిన్ను తర్వాత విజయానికి సిద్ధం చేస్తుంది అని తెలుసుకో. దేనికి కూడా భయపడి వెనకడుగు వేస్తే ఎలా? విజయాన్ని ఎలా అందుకుంటావు? ఈ దుర్గమ్మ మాటని ఎలా నిలబెడతావు చెప్పు? అర్థమవుతుంది కదా నేనేం చెప్తున్నాను? నీకు ఒక జీవిత రహస్యం చెబుతాను విను. జీవితం అనేది నువ్వు నడిచే దారి లాంటిది. ఇందులో నీకు నడిచే వారుంటారు, తోడుగా నడిచే వాళ్ళుంటారేమో కానీ నీకు బదులుగా ఎవరు నడుస్తారు చెప్పు? ఎవ్వరూ ఉండరు. అలా ఉంటారు అనుకుంటే అది నీ భ్రమే. నీకు నువ్వే ధైర్యం చెప్పుకొని నడవాలి. ఎంత కష్టమైనా సరే, బాధైనా సరే. అప్పుడే నువ్వు విజయం యొక్క అసలు సిసలైన రుచిని తెలుసుకుంటావు. ఇలా చూడు బంగారు, అడవిలో నివసించే సింహం ఎప్పుడూ కూడా సింహాసనం కోసం పాకులాడదు. ఎందుకంటే అది ఎక్కడ కూర్చుంటే అక్కడే దాన్ని సింహాసనంలా మార్చుకుంటుంది. అలానే నీతిమంతులకు గుంపులతో అస్సలు పని ఉండదు. వాళ్ళెక్కడ ఉన్నా సరే వన్నె తగ్గదు. నీ మనసులో ఉన్న మనోవేదన నాకు తెలుసు.
నువ్వు భయంతో ఉన్న క్షణంలో నేను నీ ముందుంటాను. భయపడకు. ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకు. ఒకవేళ ఏదైనా ఆలోచించాలనుకుంటే నీ ఎదుగుదల గురించి, నీ కుటుంబం గురించి ఆలోచించు. అనవసరమైన ఆలోచనలు ఎందుకు? నీ సమస్యలు, కోరికలు నాతో పంచుకో. నా వద్ద ప్రార్థనగా పెట్టు. అన్నిటినీ మారుస్తాను. నీ పనిపై నువ్వు శ్రద్ధ పెట్టు. నీకు కావాల్సింది నీకు ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. అది అప్పుడే నీకు అందిస్తాను. నీకైన సమయం వచ్చినప్పుడు నువ్వు అడిగింది, అలానే నువ్వు అడగనివి, నీకు కావలసినవన్నీ చేరవేస్తాను కదా. చెప్తున్నాను కదా, దేనికైనా ఒక సమయం ఉంటుంది. కాస్త ఓపిక పట్టు చాలు. నీ పనులన్నీ ముందుండి మరీ జేను జరిపిస్తాను. నీ పనిలో ఆలస్యం అవుతుంది అని అనవసరంగా ఆలోచించుకు. కంగారు పడిపోకు. అలా కంగారు పడి తప్పటడుగు వేయకు. ఆలస్యమైనా సరే అమృతం లాంటి శుభవార్త నిన్ను చేరుతుంది. కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకోకు. కాస్త ఆలోచించు. అన్నీ అర్థమవుతాయి. నీకైన తీపి వార్తలన్నీ కూడా నేను చేరువేస్తాను కదా. నాపై నమ్మకముంచు చాలు. నువ్వు ఏది కోరితే అది జరిపిస్తాను. ఒకవేళ జరగకపోయినా సరే అంతకు మించి రెట్టింపుతో నేను నీకు జరిపిస్తాను. నీ జీవితాన్ని నేను మారుస్తాను. ఇదిగో, ఈరోజు ఇప్పుడు నీకు కష్టంగా ఉండొచ్చు, రేపు ఇంకాస్త కష్టంగా ఉండొచ్చు, కానీ తరువాత ఖచ్చితంగా మారుతుంది. అందంగా, అద్భుతంగా, ఆనందంగా ఉంటుంది. అందుకే ఓపికతో భరించు. అన్నీ నేను చూసుకుంటాను. ధైర్యంగా ఉండు. నీకైన శుభవార్తలన్నీ కూడా ఒకటి తర్వాత మరొకటి నేను అందిస్తాను కదా. హాయిగా ఉండు. అతి త్వరలోనే ఈ దుర్గమ్మ ఆశీర్వాదంతో ఒక తీయటి వార్త వింటావు. అది ఏంటో తెలుసుకోవాలంటే కాస్త ఓర్పు, సహనంతో ఉండు చాలు. అన్నీ నిన్ను చేరుతాయి. భయపడకు. ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంది కదా. హామీ ఇస్తున్నాను కదా. ఈ అమ్మే నీకు తోడు ఉండగా నీకెందుకు భయం? అమ్మలు గన్న అమ్మ ఈ దుర్గమ్మ నీకు తోడు ఉంది. ఇక నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే ఖచ్చితంగా నేను నిన్ను కాపాడుకుంటాను. అలానే నిన్నే కాదు, నీ కుటుంబాన్ని కూడా నేను రక్షిస్తాను. ఒక తల్లిగా ఇదంతా చూసుకోవడం నా బాధ్యతే కదా. ఇవన్నీ నేను కాకపోతే ఇంకెవరు చూస్తారు చెప్పు? నేను కాకపోతే ఇంతలా నీకు ఎవరు జాగ్రత్తలు చెబుతారు చెప్పు? నువ్వు నా బిడ్డవి, నేను నీ తల్లిని. నీకైన జాగ్రత్తలన్నీ చెప్పే బాధ్యత నాది. ఇక నిశ్చింతగా, ప్రశాంతంగా ఉండు. అన్నిటినీ జరిపించి జీవితాన్ని నేను మారుస్తాను. ధైర్యంగా ఉండు అని దుర్గమ్మ ఈరోజు ఈ వాకునైతే అందించారండి. మరి ఈరోజు దుర్గమ్మ ఈ వాకు మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో జై దుర్గాభవాని అయితే షేర్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మరికొంతమంది అమ్మవారి భక్తులకు షేర్ చేయండి. ఫస్ట్గా నా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై దుర్గాభవాని.